ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ లో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర భారీ వరద మాక్ డ్రిల్ ను నిర్వహించారు. దీనిని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమన్నారు. విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ గోల్డెన్ అవర్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. 1908లో హైదరాబాద్ మహా వరదలను, ఇటీవలి గోదావరి, కృష్ణా వరదలను ప్రస్తావించిన మంత్రి విపత్తుల విషయంలో అప్రమత్తత లేకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో చరిత్ర చెబుతోందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు. మాక్ డ్రిల్లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్ను సందర్శించి రెస్క్యూ కార్యకలాపాలను పరిశీలించారు. ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశంలోనున్న వివిధ రాష్ట్రాలతో పాటు అనేక దేశాల్లో విపత్తు వచ్చినప్పుడు అక్కడ వారిని ఎలా సేవ్ చేయగలిగారు, ఏ ఎక్విప్మెంట్ని యూటిలైజేషన్ చేసి ఏ ఎక్విప్మెంట్ని వాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారో, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం మినిమం జరిగే విధంగా ఎలా ఈ టెక్నాలజీని ఉపయోగించారు అనేది క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని డెఫినెట్గా మంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులకి, సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు హైదరాబాద్ పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో సైరన్స్తో వివిధ రూపాల్లో వచ్చే పరిస్థితి ఉంది. ఎవరూ కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు.